ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ విమాన ప్రయాణాల్లో ఎప్పుడు లేనటువంటి 20 సంవత్సరాల తర్వాత కొత్తగా సమస్య ఏంటంటే ఇండిగో ఎయిర్లైన్స్ ఎటువంటి సమాచారం లేకుండా సర్వీసెస్ నిలిపివేయడము, మళ్ళీ వాళ్ళ లగేజ్ కానీ ఇవన్నీ అందులో ఉండిపోవడం. చాలా మనం ఇప్పుడు బస్ టికెట్ కానీ ట్రైన్ కానీ ఎలా ఉంటుందో ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో అలాంటి పరిస్థితి చూస్తున్నాము. మళ్ళీ వాళ్ళు స్టాండ్ బై కోసం ఇంకొకటి బుక్ చేసుకుందాము అంటే ఛార్జెస్ చూస్తే విపరీతంగా చేంజెస్ వచ్చేసాయి. ఒకసారి వివరాల్లోకి వెళ్తే సార్. భారతదేశంలో దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నడూ లేని విధంగా విమాన రంగంలో ఒక పెద్ద సంక్షోభం వచ్చి గత వారం రోజుల నుంచి ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. నిజం చెప్పాలంటే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో ఉన్న ప్యాసింజర్స్ చాలా నయమేమో అనిపించే పరిస్థితి ఏర్పడుతుంది. అంతకన్నా ఘోరంగా సిగపట్లు పడే పరిస్థితి, బండబూతులు తిట్టే పరిస్థితి, హృదయ విదారకంగా ఏడుస్తున్న వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు ఏ ఎయిర్పోర్ట్లో చూసినా మనకు విపరీతంగా కనబడుతున్నారు. అంటే ఒక రైల్వే స్టేషన్లోకి వెళ్తే కనీసం మన దూరానికి స్థలమైనా ఉంటుంది. ఎయిర్పోర్ట్లో అది కూడా లేకుండా మొత్తం టోటల్గా ఆక్యుపై చేసేట్టు పరిస్థితి ఏర్పడింది. ఇంత పెద్ద సంక్షోభం ఇండిగోలోనే జరిగింది. మిగతా విమానాలు యాస్టేజ్గా ప్రయాణం చేస్తున్నాయి, మిగతా విమానాలకు ఏం ప్రాబ్లం లేకుండా ఉంది. ఒక్క ఇండిగోలోనే ఎందుకు జరుగుతుంది? వాస్తవంగా ఈ మధ్యకాలంలో కొన్ని రోజుల క్రితం ఆకాశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సూర్యరశ్మిలో వస్తున్న గమనాల తేడాతోటి టెక్నికల్ మార్పులు, అంటే ఏదైతే రికార్డింగ్ చేసి ఆల్రెడీ విమానం డైరెక్షన్స్ అన్ని తెలియజేసేటువంటి సాంకేతిక నైపుణ్యం ఏది ఉంటుందో ఆ సాంకేతిక నైపుణ్యం మీద విపరీతమైనటువంటి తేడాలు వస్తున్నాయని ఎయిర్ బస్ సంబంధించినటువంటి కంపెనీస్ అందరికీ హెచ్చరిక పంపించింది. అంటే మేము మొదట్లో తయారు చేసిన దాని ప్రకారంగా ఇంత సూర్యరశ్మిని తట్టుకునేటట్టుగా మేము చేసాము. ఈ మధ్యకాలంలో ఓజోన్ పొరల్లో వచ్చినటువంటి మార్పుల వల్ల సూర్యరశ్మి అంతకన్నా అధికంగా వస్తుంది. అంటే సూర్యుని వేడి పెరిగింది. ఈ సూర్యుని వేడి పెరగడం వల్ల ఏమవుతుందంటే విమానం కూడా మామూలుగా లోహంతో తయారు చేసింది కదా, దాని మీద ఉన్న ఎఫెక్ట్ వల్ల లోపల ఉన్నటువంటి ఏదైతే టెక్నికల్గా ఉండాల్సినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా దెబ్బతింటుంది. అవి దెబ్బతినడం వల్ల విమానం గమ్యమే మారే అవకాశం ఉంది. విమానం సకాలంగా ఎక్కడ ఆగాలో అక్కడ దిగకుండా, ఎక్కడికి వెళ్ళాలో అక్కడ చేరకుండా డైరెక్షన్స్ మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే అలాంటి విమానాలకి మా సాంకేతిక నిపుణులు పంపిస్తున్నాం. వాటన్నిటి చెక్ చేసి ఓకే చేసేదాకా మీరు విమానాలు నడపొద్దు అని చెప్పి ఎయిర్ బస్సులు కొన్ని రోజులు ఆపేస్తారు. దానివల్ల కొంత ఒక 15 రోజులు 4 రోజుల దాకా ఇండియాలో ఉన్నటువంటి ఎయిర్ బస్సులన్నీ కూడా చాలా ఇబ్బంది పడ్డాయి. ఆ సమస్యకు పరిష్కారం దొరికింది అనుకుంటున్న తరుణంలోనే సడన్గా ఇండిగో విమానం లోపల ఒక ప్రాబ్లం క్రియేట్ అయింది. ఆ ప్రాబ్లం 2-3 రకాలుగా చెప్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వల్ల వారాంతపు సెలవులు తప్పనిసరిగా ఇవ్వాలనే కండిషను ఏదైతే అప్లై అయిందో, ఈ వారాంతపు సెలవులు ఇవ్వాలనేసరికల్లా అందరూ ఒకేసారి వారాంతపు సెలవు ఒకేసారి కావాలని కోరుకోవడం వల్ల ఎక్కువ మంది సెలవు మీద వెళ్లే పరిస్థితి ఏర్పడ్డప్పుడు గ్రౌండ్ వర్క్ చేయడానికి కానీ విమానం నడపడానికి కానీ సరైన సాంకేతిక సిబ్బంది దొరక్కపోవడం వల్ల విమానాలు ఎక్కడికక్కడ ఆపాల్సి వచ్చిందని కొంతమంది వాదన ఎలా ఉంది అంటే యాజమాన్యం యొక్క లోపాల వల్ల ఇటు వర్కర్స్ కి అటు యాజమాన్యానికి ఉద్యోగులకి యజమానికి మధ్య జరిగినటువంటి సంఘర్షణలో ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఉండేటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల రకరకాల కారణాల వల్ల వారు సకాలంలో పనిచేయడానికి సిద్ధపడకపోవడం వల్ల ఈ రకమైన సమస్యలు ఉద్భవించినాయనేది మరొకరు చెప్తున్న వాదన. ఏది కరెక్ట్ వాదన అనేది ఇంతవరకు ప్రభుత్వం తెలియజేయలేదు, ఇంతవరకు ఇండిగో సంస్థ కూడా తెలియజేయలేదు. పైపెచ్చు మొట్టమొదటి చేసిన పెద్ద పొరపాటు ఏమిటంటే 5 రోజుల కింద 10 రోజుల కింద ఎవరైతే ఆల్రెడీ బుక్ చేసుకున్నారో విమానాన్ని, ఇలాగ మాకు సమస్యలు వచ్చాయి, మేము నడపడం లేదు, కాబట్టి మీరు వేరే ఇంకొక విమానాన్ని మీరు చూసుకోండి అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపించుంటే వాళ్ళు దర్జాగా వేరే ఇంకేదో టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ జీవితం వాళ్ళు సాఫీగా వెళ్ళిపోయింది. ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఎయిర్పోర్ట్కి వచ్చేదాకా తమకు విమానం నడుస్తుందా లేదని తెలియని పరిస్థితుల్లో ఒకేసారి ఎయిర్పోర్ట్లోకి వచ్చి పడ్డాం. అంటే 3 రోజుల క్రితం వచ్చిన వాడు ఎయిర్పోర్ట్లోనే ఉన్నాడు, 2 రోజుల క్రితం వచ్చిన వాడు ఉన్నాడు, ఇవాడు వచ్చిన వాడు ఉన్నాడు, అందరూ ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు. ఈ ఎయిర్పోర్ట్లో ఉండేటువంటి వాళ్ళు పెద్ద సమస్య వచ్చింది. వాళ్ళు బుకింగ్ తీసుకున్నారు, తర్వాత వాళ్ళకి సంబంధించిన లగేజ్ అంతా లోపల పడేసుకున్నారు, తర్వాత విమానం బయలుదేరటండి. ఇప్పుడు అయ్యప్పలు ఉన్నారు, వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ బుక్ చేసుకున్న డేట్ నాడు అక్కడికి వెళ్ళకపోతే చాలా సమస్యలు అవుతాయి. లక్షలాది మంది ఉంటారు అక్కడ. ఆ లక్షలాది మంది భక్తుల లోపల వీళ్ళు వెళ్ళి ఇన్ టైంలో వెళ్ళకపోతే వీళ్ళకి తర్వాత వెళ్ళే అవకాశం ఉండదు. పోనీ అలా వెళ్లకుండా ఉండాలంటే కరెక్ట్గా గుడి మూసేది జనవరి 19వ తారీఖు గుడి మూసేస్తారు. ఆ గుడి మూసినప్పుడు ఏమవుతుందంటే ఇక వీళ్ళు మళ్ళీ 3 నెలల దాకా వెయిట్ చేస్తారు. అంటే 3-4 నెలల దాకా మళ్ళీ పూజ కంటిన్యూ అవ్వాలి. చాలా సమస్యలు వస్తాయి. వాళ్ళకి అంత సులభం కాదు. రోజు పొద్దున సాయంత్రం పూజ చేసుకోవాలి, నియమానుసారంగా ఉండాలి. వాడికి ఆఫీసులకు మిగతా వాటికి చాలా ఇబ్బందులు అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇలాగా ఒక్క అయ్యప్పలే కాదు, ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ లగేజ్ నన్న తిరిగి ఇస్తే వాళ్ళు బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. లగేజ్ ఇవ్వబడలేదు, ఫ్లైట్ బయలుదేరలేదు, వాళ్ళకి
ఉండడానికి అక్కడ ఏ వసతి సౌకర్యం ఏర్పాటు చేయలేదు, భోజనానికి ఏ సంగతి ఏది లేదు, ఎవరి ఖర్చు వాడు పెట్టుకొని ఎయిర్పోర్ట్లనే వాళ్ళు రైల్వే స్టేషన్ లాగా లేకపోతే బస్ స్టాండ్ లాగా చేసుకొని పడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా భారతీయ విమానాల ప్రామాణికతని శంకించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా కింది స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇండిగో అంటే ఒక మంచి పై స్థాయిలో ఉన్నటువంటి ఒక చక్కటి ఆర్గనైజేషను, భారతదేశం లోపల ఎక్కువ విమానాలు బాగా నడిపేటువంటిది, ప్రజలందరికీ బాగా దగ్గరగా చెరువుగా అయింది, ప్రాంప్ట్నెస్ పర్ఫెక్ట్నెస్ ఉంటుందని ఒక నమ్మకం ఏర్పడేటువంటి. మరి యాజమాన్య లోపమా, కార్మికుల లోపమా, ఎవరి వల్ల జరిగింది, జరిగినా యాజమాన్యమే కారణం కదా. కార్మికుల్ని సక్రమంగా వాళ్ళతో మాట్లాడి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోకపోయినా అది యాజమాన్య లోపం కింద లెక్క. కార్మికులు లోపమని నెట్టిపారిస్తే సరిపోయేది కాదు కదా. ఇప్పుడు దెబ్బతిన్నది ఎవరిది? భారతదేశ ప్రతిష్ట దిగజారిపోయింది. చాలా మంది విదేశీ ప్రయాణికులు కూడా దీంట్లో చిక్కుకొని పోయినారు. రెండోది ఏమైంది, దేశానికి వచ్చిన ఆర్థిక పరిస్థితులు కూడా చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడింది. ఇంతమంది ఎన్ని పనుల మీద వెళ్ళారు. ఎందుకంటే విమానాల్లో వెళ్ళడం అంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎక్కువ వెళ్తుంటారు, ఎక్కువ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఎక్కువ వెళ్తుంటారు, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉండే వెళ్తుంటారు. వాళ్ళందరి యొక్క నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి, వాళ్ళు భవిష్యత్తు తీసుకున్న నిర్ణయాలు ముఖ్యమైనవి, వాళ్ళ వ్యాపారాలు ముఖ్యమైనవి. ఇన్నిటికి విఘాతం కలిగించే పద్ధతిలో ఉండే పరిస్థితిని చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడాయి. ఈ స్థితి నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడుగా ఏమైనా మిగతా విమాన సంస్థలన్నీ పూడబలుపుకొని ఎప్పుడైతే ఇండిగో విమానం నడవడం లేదు, ఇంకా వారం రోజుల నుంచి 10 రోజులు టైం పడుతుందన్నారు. మొత్తం పూర్తిగా అన్ని సమస్యలు తీర్చుకొని మళ్ళీ పట్టాలకి మళ్ళీ ముందుకు వెళ్ళడానికి మళ్ళీ ఎప్పుడు యాస్టీస్గా నడవడానికి టైం పడుతుందంటున్నారు. ఈ లోపుగా ఎంతగా పెంచేశారంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 10 నుంచి 15 వేల రూపాయల లోపల ఉండాల్సిన టికెట్ని దాదాపు 89 వేలకి తీసుకెళ్లారు. అలాగే బాంబే ఢిల్లీకి మధ్యలో ఉండే టికెట్ 5,000 నుంచి 10,000 లోపల ఉండే టికెట్ని 50,000కు పైగా తీసుకెళ్లారు. ఇలా విపరీతంగా 10 టైమ్స్ నుంచి 15-20 టైమ్స్ పెంచి పారేశారు. ఇది చాలా ఘోరమైన విషయం. వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది, అందరికి వార్నింగ్ ఇచ్చింది. యాజ్గా ఉన్నటువంటి ఏదైతే ఆల్రెడీ ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది, ఈ దూరం నుంచి ఈ దూరం వరకు ఎంతవరకే ఉండాలి, ఇంతకన్నా ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదని చెప్పింది. ఆ ప్రామాణికత లోబడి దాని లోపలనే టికెట్ ఇవ్వాలి. ఎవరైతే ఆ టికెట్ అంతకన్నా ఎక్కువ వసూలు చేసినట్టు తెలిస్తే వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాం. ప్యాసింజర్స్ మాకు వాటిని అప్లై చేయొచ్చు, మాకు కన్ఫర్మ్ చేసి మాకు దీని గురించి కంప్లైంట్ చేసినట్టయితే మేము యాక్షన్ తీసుకుంటామని కూడా కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. దీని ప్రకారంగా ఎంత హెచ్చరికలు చేసినా మన వాళ్ళు యాక్షన్ తీసుకున్న లోపల ఈ పని అంతా అయిపోతుంది. పూర్తిగా లక్షల మంది కొనేసుకున్నారు. ఇప్పుడు ఎప్పుడు ఇండిగో పూర్తి అవుతుందో తెలియదు. ఇండిగో ఒకసారి మళ్ళీ అన్ని రకాలుగా కంప్లీట్ అయ్యి పూర్తిగా మంచి సామర్థ్యంతో పనిచేయడం మొదలుపెట్టినప్పటి నుంచి తప్ప అప్పటిదాకా ఈ సంక్షోభాన్ని కొద్దో గొప్ప ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లోనే ఇండియన్స్ ఉన్నారు. ఇది భారతదేశ ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తెచ్చే పని, మంత్రిత్వ శాఖకు చెడ్డ పేరు తెచ్చే పని, విమానయాన సంస్థకే చాలా చెడ్డ పేరు తెచ్చే పని. ఇలాంటివి మళ్ళీ ఇంకోసారి జరిగితే మన దేశం మరింతగా దిగజారిపోయే అవకాశం ఉంటుంది, అధమ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది, ఇతర దేశాల మధ్య మన నవ్వుల పాలయ్యే అవకాశం ఉంటుంది. మన దేశస్తులు కూడా విమానయానం చేయాలా అక్కర్లేదని శంకించేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. థ్యాంక్ యూ.